విమానయాన రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయండి మనకి. కానీ మన వాళ్ళు అందిపుచ్చుకోవట్లేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ తెలుగు వాళ్ళు బాగా వెనకబడి ఉంటున్నారు. నార్త్ ఇండియన్స్ ఏమో దూసుకుపోతున్నారు. ఈవెన్ సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ వాళ్ళు కూడా చాలా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు గానీ, మన వాళ్ళు మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి నోటిఫికేషన్స్ ఎక్కడ కూడా గ్యాప్ రాకూడదు. చిన్న గ్యాప్ కూడా రాకూడదు. ప్రతిదీ ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో అన్ని నోటిఫికేషన్లు నేను కాస్త డీటెయిల్డ్‌గా తెలుగులో ఇస్తున్నాను. మీరు దీన్ని అందిపుచ్చుకుంటారని అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఇంకాస్త ఏదైనా హెల్ప్ కావాలంటే చేయించుకోండి. హెల్ప్ అంటే నేను చెప్పాను కదండీ! మెటీరియల్, మాక్ టెస్ట్‌లు ఇలాంటివి ఇస్తున్నారు. సిఎస్ఆర్‌లో ఇస్తున్నారు. ఫ్రీగా కూడా చాలామందికి ఇస్తున్నారు. అంటే మాక్ టెస్ట్‌లండి విపరీతంగా రాసుకోవచ్చు. ఎందుకు మాక్ టెస్ట్‌లు విపరీతంగా రాయాలంటే, మాక్ టెస్ట్‌లు ఎవరైతే ఎక్కువగా అటెంప్ట్ చేస్తారో, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, వాళ్ళకి ఉద్యోగాలొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. మీరు ఆ మాక్ టెస్ట్ కావాలి నాకు అనుకునే వాళ్ళంతా ఇక్కడ కామెంట్‌లో పెట్టండి. ఇప్పటికైతే ఒక 1000 మందికి పైనే ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఎవరు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉంటారు కదండీ! ఎన్‌జీఓలు, మంచివాళ్ళు, హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఇచ్చారు. సో, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం అడుగుదామండి. ఏం పర్వాలేదు. 1000 దాటినా గానీ పర్వాలేదు. ఇదొకటి. అసలు విషయానికొచ్చేస్తాను. ఐజీఐ ఏవియేషన్ అని కొట్టండి. ఐజీఐ ఏవియేషన్ కెరియర్స్ అని కొట్టినా మీకు అర్థమైపోతుంది. 1400 మంది పైన స్టాఫ్‌ని ఈరోజు రిక్రూట్ చేసుకోవాలనుకుంటోంది ఈ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ. ప్రైవేట్‌దేనండి ముందే చెప్తున్నా. మొత్తం స్టాఫ్ అంతా కూడా ఢిల్లీలోనే పనిచేయాల్సి ఉంటుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఢిల్లీలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్. అంటే ఏవియేషన్ విపరీతంగా పెరుగుతోంది కదండీ! విమానాలు కూడా కొత్త విమానాలు ఆర్డర్స్ ఇస్తున్నారు. భారీగా ఇస్తున్నారు. టాటాలొచ్చారు. ఇంకా పెరుగుతోంది. ఓకే. మన విమాన ప్రయాణికులు బాగా పెరుగుతున్నారు కాబట్టి ఇక్కడ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ పెరుగుతోంది. మరి ఈ ఐజీఐ ఏవియేషన్ భారతదేశంలో అందరికీ అవకాశం ఇస్తోందండి. 10థ్, ఇంటర్ చదివిన వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తుంది. 1400 పైనున్నాయండి. 1400 పైనున్నాయి. అక్కడ గ్రౌండ్ స్టాఫ్ అంటున్నారు. ఇదేమో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి లోడర్స్ అంటున్నారు. లోడర్స్ అంటే ఏం కాదండి, మన లగేజ్ వగైరా ఉంటుంది కదా! ఇది లోడింగ్, అన్‌లోడింగ్ అలాగని వీళ్ళేమి మొయ్యక్కర్లేదు. బరువులు మోసే పనేం ఉండదు. అంతా ఇటు దటు ఎలివేటర్స్ ఉంటాయి కదండీ! వాటి మీద పడేయటం ఇట్లాగా. గ్రౌండ్ స్టాఫ్ అంటే మీకు తెలుసు, ఇక ఏరోప్లేన్స్ వచ్చినప్పుడు సిగ్నల్స్ ఇచ్చుకోవడం దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి. ఒక ప్లేన్‌కి మనకి ఎంతసేపు పైలట్టు, ఆ క్యాబిన్ క్రూ వీళ్ళే తెలుసు గానీ, ఎయిర్ హోస్టెస్ ఇలాంటి వాళ్ళే తెలుసు కానీ వీళ్ళకి తెలీదు కదా! బ్యాక్ ఎండ్‌లో ఉండి పనిచేస్తూ ఉంటారండి. సో, మరి ఇంటర్, 10థ్ అయిపోయింది నాకు అనుకునే వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మర్చిపోవద్దు. 18-35 గ్రౌండ్ స్టాఫ్ అండి. గ్రౌండ్ స్టాఫ్ అనేది ఒక కేటగిరీ. 1000 పైన పోస్టులున్నాయి. 18-35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. జీతం కూడా బావుంది. జీతం కూడా 35,000, 40,000 వరకు కూడా ఇస్తున్నారు. రెండోది లోడర్స్ అండి. ఇక్కడ ఒక 400 పైన పోస్టులున్నాయి. ఇది 10థ్ క్లాస్ వాళ్ళని అప్లై చేసుకోమంటున్నారు. 10థ్ క్లాస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఈ లోడర్స్ అంటే చెప్పాను కదండీ! మరీ స్కిల్డ్ ఏమీ కాదు. ఒక మాదిరిగా కొద్దిగా రఫ్‌గా ఉండే ఉద్యోగం. అయినా పర్వాలేదు, నాకు ఇష్టం ఉంది, ఢిల్లీలో ఉంటాను, నేను అప్లై చేసుకుంటాను అనేవాళ్ళు అప్లై చేసుకోండి. టైం అయితే ఇంకా ఉందండి. అందుకే నోటిఫికేషన్ చూస్తున్నాను. ఎందుకో డౌట్ వచ్చింది. మళ్ళీ టైం ఎప్పటి వరకు ఇచ్చారు, కరెక్టా కాదా అని చెప్పి. టైం ఉంది. జూలై 10నే స్టార్ట్ అయిపోయింది. కానీ సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు మన తెలుగు వాళ్ళందరూ కూడా. ఇంకా IGIaviationdelhi.com మళ్ళీ గుర్తు చేస్తున్నాను. IGIaviationdelhi.com అనే పోర్టల్‌లోకి వెళ్ళండి. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 21 వరకు మెన్షన్ చేశారండి. ప్రస్తుతానికైతే పొడిగించిన ఆలోచనలు ఏమీ లేవు. సో, ఆ 21 లోపే పూర్తి చేసేసుకోండి అప్లికేషన్ పెట్టడం. ఇంకా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనం పనిచేయాల్సి ఉంటుంది. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా. ఇంక సెలెక్ట్ అవ్వడానికి డైరెక్ట్‌గా మరి తీసేసుకోరు కదండీ! రిటన్ టెస్ట్ వగైరా ఉంటాయి. ఆ రిటన్ టెస్ట్ ఏముండదండి. జనరల్ స్టడీసు, అర్థమెటిక్, రీజనింగ్, సింపుల్ జనరల్ స్టడీసు, సింపుల్ అర్థమెటిక్, రీజనింగ్ ఏది మన రైల్వేలో గ్రూప్ డి ఇలాంటివి తీస్తారు చూడండి. ఆ ఆ కే అంత ఉంటుంది. అంతకు మించి ఏమి ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ ఆ డెప్త్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు, నాలెడ్జ్ అంతేనండి. సో, మరి ఇక్కడ ఏ డౌటు పెట్టుకోవద్దు. 40 సంవత్సరాల దాకా లోడర్స్‌కుంది. 35 సంవత్సరాల దాకా ఈ గ్రౌండ్ స్టాఫ్‌కి అవకాశం ఉంది కాబట్టి పెట్టేసుకోండి. ఇక 100 మార్కులకి 100 క్వెషన్స్ అండి. సబ్జెక్ట్స్ చెప్పుకున్నాను కదండీ! జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అంటున్నారు. నేను ఇందాకడ చెప్పాను మీకు, ఇది ఫ్రీగా ఇస్తున్నారు, మాక్ టెస్ట్‌లు ఇస్తున్నారని చెప్పి. సేమ్ ఇవే పేపర్స్ వాళ్ళు చక్కగా డిజైన్ చేసి ప్రీవియస్ పేపర్‌లన్నీ కూడా బాగా పరిశీలించి, పరిశోధించి
ఏ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందో అలాంటివి కూడా చూసి ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆ మాక్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి. ఇక 10థ్ క్లాస్ స్టాండర్డ్‌లో రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ ఏముంటాయండి? అన్నిటికీ అవే ఉంటాయి కాబట్టి అవి ఫాలో అయితే సరిపోతుంది. ప్రత్యేకంగా ఐజీఐ, ఏవియేషన్ కోసం బుక్స్ అంటూ ఏమి ఉండవు మార్కెట్‌లో. కానీ ఒక ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ చదివిన పిల్లాడికి నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. టైం ఉంది. 2 రకాల పోస్టులున్నాయి. ఇంటర్ వాళ్ళకున్నాయి, 10థ్ వాళ్ళకుంది. అయితే ఒక ఢిల్లీ కాబట్టి కాస్త ఆలోచించుకోండి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త ఎక్కువుంటుంది. పొల్యూషన్ కూడా ఎక్కువుంటుంది. అయినా గానీ నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ అండి. ముందు కుదురుకోవాలి. ముందు ఏదైనా ఉద్యోగం సెట్ అయిపోవాలి. అయిన తర్వాత ఇంకోటి చూసుకుంటాను. ఏం పర్వాలేదు అనుకునేవాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. కళ్ళు మూసుకొని అప్లై చేసేయండి. ఎందుకంటే 10థ్ క్లాస్, ఇంటర్‌తో ఈ మాత్రం జీతాలు రావట్లేదండి. అలాగని డిగ్రీ, పీజీ వాళ్ళని అప్లై చేయొద్దా? ఇంజినీరింగ్ డిప్లొమా వాళ్ళు అప్లై చేయొద్దా అని అంటారేమో. చేసుకోవచ్చండి. కానీ మీ క్వాలిఫికేషన్‌కి ఇవి చిన్న ఉద్యోగాలు. కాస్త ముందే ఆలోచించుకోండి. మరి దీనికి చేద్దామా? కాస్త ఆలోచిద్దామా అనేది మీరు ఆలోచించుకోండి. అంటే మళ్ళీ కెరీర్‌లో జాయిన్ అయ్యాక నేను నా క్వాలిఫికేషన్ కంటే చాలా చిన్న ఉద్యోగానికి చేరానే అని బాధపడేవాళ్ళు, రిగ్రెట్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువుంటారు. అలాంటి వాళ్ళు దయచేసి అప్లై చేయొద్దు. మంచి గ్రోత్ ఉంది కెరీర్‌లో, వేరే అవకాశాలు ఉన్నాయి. నేను ట్రై చేస్తా అనేవాళ్ళు చేయండి. దీనికొద్దు. ఇక్కడికి వెళ్ళాక ట్రై చేస్తాను. ఢిల్లీలో ఉంటాను. ముందు కుదురుకుంటాను. ఢిల్లీలో సెట్ అవుతాను. ఇక ఢిల్లీలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి సెర్చ్ చేసుకొని అక్కడ కొట్టేస్తాను. ఇంకోటి సంపాదిస్తాను అనేవాళ్ళు చేయండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏ జాబ్ న్యూస్ కావాలనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చెప్పండి దయచేసి. అలాగే మాక్ టెస్ట్‌లకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మన తెలుగు వాళ్ళకి అవకాశం ఉంది. రండి, వచ్చి ఆ అవకాశం అందిపుచ్చుకోండి. ఇక్కడ ఏ స్వార్థమూ లేదు. సాయం చేయాలి అనే దృష్టి తప్పించి ఇంకేమీ లేదు. నేనే స్వయంగా ఎన్‌జీఓలని వాళ్ళని బతిమలాడుతున్నాను. ఈ ఏరియాలో అంటే నేను కాస్త అవగాహన ఇస్తున్నాను, న్యూస్ చెప్తున్నాను, అవి అడుగుతున్నారు. అడిగారండి ఇంతకుముందు చాలామంది అడిగారు. ఇక అంతకు మించి మనం ఏమి హెల్ప్ చేయలేం. డబ్బులుగా హెల్ప్ చేయమంటే ఎవరు చేయరు. ఇలాంటివి అయితే చేస్తారు. ఎందుకంటే లాగిన్ ఇవ్వడమే కదా! మీకు లాగిన్ ఇచ్చేస్తే సంవత్సరం పాటు విచ్చలవిడిగా మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే ఒక ఇదే కాదండి. ఇంకా రైల్వే దగ్గర నుంచి, బ్యాంకింగ్ దగ్గర నుంచి, సెంట్రల్ సర్వీసెస్ చాలా పడతాయి కదా! అవి స్టేట్ సర్వీసెస్ అన్ని ఎగ్జామ్స్ అక్కడ ఉంటాయి ఆ లాగిన్‌లో. ఒక్కొక్కటి కొన్ని వందల, వేల టెస్టులు, మాక్ టెస్టులు రాసుకోవచ్చు. మరి ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి నేను దీనికి ప్రిపేర్ అవుతాను, వదిలిపెట్టను, అవకాశాన్ని గట్టిగా వాడుకుంటాననే వాళ్ళు రండి. కామెంట్‌లో మీ డీటెయిల్స్ ఇవ్వండి. కాల్ వస్తుంది మీకు. ఎన్‌జీఓ వాళ్ళు కాల్ చేస్తారు. చిన్న స్క్రీనింగ్ ఉంటుంది. అంటే మీరు కాదా? అంటే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకే ఇద్దామనుకున్నారు. ఆ స్క్రీనింగ్ చేసేసి మీకు ఇచ్చేస్తారు. మరి ఇలాంటి సమాచారం మీకు నచ్చుతుందా? కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి సమాచారం పొందాలి అంటే ఏం చేయాలో తెలుసు కదండీ! ఫాలో అవుతూ ఉండాలి. దయచేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.